కోర్టును వాలీబాల్ కోర్టును చేస్తే పిల్లలు కొంచెం బాగుంటుంది. అది కూడా మంచి పెద్ద ఏరియా సార్, ఒకటి కూడా లేదు నాకు తెలిసి. అక్కడ ఈస్ట్ గోదావరి అక్కడే చదువుకున్నాను నేను. అది కూడా కొంచెం కన్సిడర్ చేయండి సార్. అధ్యక్ష, తమరు ఈ 20 నెలల్లో పలుమార్లు మీ సలహాలు సూచనల మేరకు గౌరవ శాసనసభ్యులు అక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ప్రతిపాదనలు అన్నీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈసారి కూడా బడ్జెట్లో సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా కేవలం మండపేట కాదు, అన్ని నియోజకవర్గాల్లో స్పోర్ట్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏవైతే ప్రతిపాదనలు ఇచ్చారో అన్ని సానుకూలంగా స్పందిస్తున్నాం అధ్యక్ష. అలాగే యూనియన్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ఖేలో ఇండియా పథకానికి సంబంధించి కూడా గత నెలలో 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా రేపు వచ్చే సంవత్సరంలోనే ఎక్కడెక్కడి నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి అన్ని సానుకూలంగా స్పందించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చిన్న అనౌన్స్మెంట్ అండి సార్, అందరూ వినాలి. మీకోసం చెప్తాను, మీ శ్రేయస్ కోసం చెప్తాను. ప్రకటన ఏంటంటే, గౌరవ చేనేత శాఖ మంత్రి శ్రీమతి సవితి గారు చొరవ తీసుకొని మన సభ్యులందరి కోసం ప్రత్యేకంగా ఆప్కో స్టాల్స్ ఇక్కడ మన అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. ఇవాళ ఫ్రీగా చెప్తాను, అదే ఉండండి. మరి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు, భారీ రాయితీలు కూడా ఇస్తారు. సభ్యులందరూ ఆప్కో స్టాల్స్లో దుస్తులు తద్వారా దుస్తులు కొనమని కోరుకుంటూ, దీనికి ఎందుకు మీకు ఉపయోగపడుతుందంటే, ఈ దుస్తులు చీరలు కొన్ని ఇంటికి తీసుకెళ్తే మీకు కూడా ప్రశాంతంగా ఉంటుందని. పొందూరు కద్దరండి కద్దరు కాదు, ఆవిడ డిపార్ట్మెంట్ పెట్టేవాళ్ళు అన్ని అది ఆవిడదే సార్, అది ఆవిడదే. ఇంటికి వెళ్తారు కాబట్టి అది కొని ఇంట్లో ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తాను. వచ్చిన అవర్ పూర్తి అయిందండి సార్. రాజుగారు తమరు వస్తే 0 అవర్ కంటిన్యూ చేద్దరు కానీ కమాన్. ఇప్పుడు 0 అవర్ బోర్ల రామాంజనేయులు గారు. ఈ రాష్ట్రంలో మోడల్ స్కూల్లో వాటర్గా పనిచేసేటువంటి మహిళా ఉద్యోగస్తుల గురించి తమ ద్వారా మోడల్ స్కూల్లో ఒకే నైట్ అక్కడ అమ్మాయిలకి రక్షణగా ఉండేటటువంటి మహిళా వార్డర్లని, కంప్యూటర్ ఆపరేటర్ని ఒకే మారు నియమించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ని, పీటీని కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు అధ్యక్ష. మహిళా వార్డర్లు మాత్రం ఇంతవరకు అవుట్ సోర్స్ లోనే ఉంచడం వల్ల వారికి తీరని ఇబ్బంది, నష్టం కూడా జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం ఏంటంటే, వారికి కూడా ఆన్ పార్ విత్ పీఈటీ మరియు కంప్యూటర్ ఆపరేటర్ లాగా కాంట్రాక్ట్ లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, మొన్న కూడా మనము గతంలో కూడా మాట్లాడాం, తమరు కూడా వైజాగ్కి వెళ్లారు అధ్యక్ష. వైసీపీ పాలనలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో ల్యాండ్ పూలింగ్ లో జరిగినటువంటి పర్చేజ్ చేసినటువంటి ఉడా ప్లాట్లు పర్చేజ్ చేసినటువంటి వారికి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. వారు ఇప్పటికీ ప్రభుత్వం పట్ల ఆసక్తితో ఉన్నారు అధ్యక్ష. బాబు గారు వస్తే మా కష్టాలు తీరుతాయని. ఎందుకంటే వారు ల్యాండ్ ఇచ్చారు, దానికి తగిన ఉడా ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు అధ్యక్ష. ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు రైతులుగానే ఉన్నారు, ఉడా వారి పేరున రిజిస్టర్ చేసేటప్పుడు రైతులుగానే ఉన్నారు.
చివరికి వాళ్ళు అమ్మిన ప్లాట్లు కొన్నటువంటి థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు రైతులు కాకుండా అయిపోయారు అధ్యక్ష. ఇది తమ దృష్టిలో ఉంది. దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హౌస్ కమిటీ కానీ లేదా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ కానీ వేసి వీటికి శాశ్వతమైన పరిష్కారం చూపితే తప్ప మన వ్యవస్థల మీద నమ్మకము రోజు రోజుకి సన్నగిలుతుంది అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరేది దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపడం ద్వారా మన వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా తమరు డైరెక్షన్ ఇవ్వగలరని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఎన్ విజయశ్రీ. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా సూలూరుపేట నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను